ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. దేశ ప్రధానికి ప్రమాదం, ఆసుపత్రికి తరలింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తున్నాను. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, దేశ ప్రధాని అంటే గతంలో ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పులు కలకలం రేపాయి. పెన్సిల్వేనియాలో బట్లర్లో ట్రంప్ ప్రచార ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దుండగుడి కాల్పుల్లో ట్రంప్ కూడా గాయపడ్డారు. ట్రంప్ కుడి చెవిపై భాగంలో బుల్లెట్లు తగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ట్రంప్ ముఖంపై రక్తం స్పష్టంగా కనిపించగా ఆయన కుడి చెవికి ఒక చేతితో గట్టిగా పట్టుకున్నారు. ట్రంప్ ప్రచార ర్యాలీలో కాల్పులు శబ్దాలు వినిపించగానే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ట్రంప్ను వేదికపై నుంచి తరలించేందుకు ప్రయత్నించారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ట్రంప్ను పూర్తిగా కవర్ చేశారు. ఈ సమయంలో ట్రంప్ తన పిడికిళ్ళై పైకెత్తి ఫైట్ ఫైట్ అంటూ నినాదాలు చేశారు. ఇక డొనాల్డ్ ట్రంప్ను సమీపంలో ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలో అగ్రరాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ సంఘటన సంబంధించి ఇద్దరు వ్యక్తులు మరణించారు. అందులో ఒకరు కాల్పులు జరిపిన వ్యక్తి, మరొకరు ర్యాలీకి హాజరైనటువంటి ఒక వ్యక్తి, మరో ఇద్దరు ర్యాలీకి హాజరైన వారు గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్లో ఒక ప్రకటన తెలిపిందనమాట. కాల్పులు జరిపిన వ్యక్తి గుర్తింపు ఉద్దేశం ఏంటనేది మాత్రం స్పష్టత తెలియలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 5 నెలల ముందే చోటు చేసుకున్నటువంటి ఈ హింసను అటు ప్రముఖ రిపబ్లికన్ నేతలతో పాటు డెమోక్రాట్లు కూడా తీవ్రంగా ఖండించారు. అయితే సీక్రెట్ సర్వీసు ద్వారా సెక్యూరిటీ చేయబడిన ప్రాంతం వెలుపల నుంచి కాల్పులు చోటు చేసుకున్నట్లు కనిపించిందని ఆ ఏజెన్సీ తెలిపింది. అయితే డొనాల్డ్ ట్రంప్ సురక్షితంగా ఉన్నారని సీక్రెట్ సర్వీస్ ట్రంప్ క్యాంపెయిన్ పేర్కొంది. హేయమైన చర్యల త్వరితగత చర్య తీసుకున్న చట్టాన్ని అమలు చేసే సిబ్బందికి మొదట స్పందించిన వారికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన క్షేమంగా ఉన్నారు, స్థానిక వైద్యుల సదుపాయం పరీక్షించబడ్డారు. ఇక మొత్తానికి ప్రధాని మోదీ కూడా గత మాజీ మిత్రుడు ప్రధానికి సానుభూతి అనగా ఇలా జరగడం సంతాపం వ్యక్తం చేశారు. ఒకసారిగా ప్రార్థిస్తున్నారు. మొత్తానికి ఇక ఒబామా కావచ్చు, బైడెన్ కూడా త్వరగా కోలుకోవాలని, ఇలాంటివి రాజకీయాల్లో తగినవి కాదని చెప్పేసి త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు కాంక్షించారు.